పతనం అనివార్యం అంటున్నారు. టైం తక్కువగా ఉందని చెప్పేస్తున్నారు. అన్ని రహస్యాలు వెలుగులోకి రాబోతున్నాయని, త్వరలో అన్నింటికీ తెరపడనుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. కోట్లు కొట్టివేత ఆరోపణలు, కుటుంబ సభ్యులపై హత్య అభియోగాలు ఇవే బీజేపీకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ అధినేత జగన్పై సంధించిన తీవ్ర వ్యాఖ్యలు. అధికార ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే మాజీ సీఎంపై చేసిన ఈ రాజకీయ దాడి వెనుక వ్యూహం ఏంటి? ఇది కేవలం వ్యక్తిగత విమర్శలా లేక రాజకీయంగా వైసీపీకి గడ్డుకాలం ప్రారంభమైందనే సంకేతమా? చట్టం తన పని తాను మొదలు పెట్టబోతోందా? అన్నింటికీ లెక్కలు తేలే సమయం దగ్గర పడిందా? యూఆర్ ఇన్ క్యూ లిస్ట్లో జగన్ చేరిపోయినట్లేనా? ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఈ వ్యాఖ్యల వెనుక అసలు మర్మం, వ్యూహం ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. రాజకీయాల్లో ప్రత్యర్థుల కట్టడికి వ్యూహమే ఆయుధం. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవడం ఒక ఎత్తైతే, నేతల ప్రవర్తన తీరుతెన్నులతో ప్రజాక్షేత్రంలో మెలగడం మరో ఎత్తు. కానీ ఏకపక్ష నిర్ణయాలు, బలవంతపు పాలన, అణచివేత ధోరణిలో సాగిన పాలన ఎప్పటికీ అనుకూలంగా ఉండదని గతంలో ఎన్నో సంఘటనలు స్పష్టంగా చూపించాయి. జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు విపక్ష నేతలు, వారి క్యాడర్ తీవ్ర అణచివేతకు గురయ్యారు. అధికారం మారిన తర్వాత వైసీపీపై ఆరోపణలు, విమర్శలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్పై బీజేపీకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. వైసీపీకి ప్రజాదరణ తగ్గుతోందని, జగన్ రాజకీయ పతనం ప్రారంభమైందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక జగన్ కు చెక్ పెట్టే సమయం వచ్చిందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఫ్యాను పార్టీకి స్పష్టమైన తిరస్కారం తెలిపారని గుర్తు చేశారు. మద్యం కేసుల్లో పలువురు వైసీపీ నేతలు ఇరుక్కుపోయారని, జగన్ అధినేతగా కొనసాగడం ప్రజలకు నచ్చడం లేదని, ఆయనకు అధోగతి తప్పదని, ప్రజలే చీకొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు దోషులు దాక్కున్నారని, జగన్ పాత్రను బయటపెట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. లిక్కర్ స్కామ్లో కూడా జగన్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని, త్వరలోనే ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఆరోపించారు. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. కూటమి బలం పెరుగుతోందని, ప్రజలు జగన్ పాలనపైన విసుగుతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. చెస్ గేమ్లో చెక్ అంటే రాజుకు చివరి ఆట, ఇప్పుడు అదే పరిస్థితి జగన్కు ఎదురవుతోంది అంటూ రాజకీయంగా చెక్మేట్ చేయబోతున్నారని హెచ్చరించారు. నిప్పులేనిదే పొగరాదు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అదే తరహాలో మారాయి. జగన్పై ఆయన చేసిన విమర్శలు కేవలం వ్యక్తిగతంగా కాకుండా వ్యూహాత్మక రాజకీయ దాడిగా విశ్లేషించబడుతున్నాయి. కూటమి రాజకీయాల్లో బీజేపీ కీలక భాగస్వామిగా మారిన నేపథ్యంలో ఆయన చేసిన ఆరోపణల్లో వివేక హత్య కేసు, లిక్కర్ స్కామ్, ప్రజాదరణ కోల్పోతున్న జగన్ నాయకత్వం అన్నీ ఒకే దిశగా చూపిస్తున్నాయి. జగన్ను నైతికంగా, రాజకీయంగా బలహీనపరచాలన్న వ్యూహం ఇది. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు మాత్రమే కాదు, కూటమి రాజకీయాల్లో బీజేపీ తన పాత్రను స్పష్టంగా చాటే ప్రయత్నం కూడా. తాజా వ్యాఖ్యలతో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వైసీపీపై ఒత్తిడి పెంచే దిశగా అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో ప్రజా అభిప్రాయమే ఫైనల్. దాన్ని దాటి చేసే ప్రయత్నాలు ఎప్పటికీ వృధానే. ప్రజల నాడిని ఒడిసి పట్టడంలో వైసీపీ అధినేత జగన్ విఫలమయ్యారు. అదే ఆయనకు అధికారం చేజారడానికి కారణమైంది. ఇప్పుడు వైసీపీపై తప్పిదాల ఆరోపణలు వేగంగా బయటపడుతున్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్ రాజకీయ భవితవ్యంపై గంభీర సంకేతాలిస్తున్నాయి. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలు కాదు, రాబోయే రోజుల్లో జగన్పై చట్టపరమైన చర్యలకు బీజం పడుతున్న సంకేతాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్కు స్కీమ్లు తెలియవు,
స్కామ్లే తెలుసు అనే వ్యాఖ్యలతో ఆయన నేరుగా అవినీతి ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీకి రాజకీయంగా చెక్ పెట్టే వ్యూహానికి సంకేతంగా మారాయి. ఇది మాటల పరమైన యుద్ధమే కాదు, చట్టపరమైన చర్యలకు ముంగిటగా కనిపిస్తున్న రాజకీయ హెచ్చరిక. ప్రత్యర్థుల కట్టడికి ఫాల్స్ కేసులు పెట్టడం ఎంత తేలికో అదే నిజమైన కేసుల్లో నుంచి బయటపడడం అంత సులువైన పని కాదు. వైసీపీ పాలనలో విపక్ష నేతలపై కేసులతో వేధించారు. ఇప్పుడు సీన్ మారింది. అధికారంలోకి ఎన్డీఏ కూటమి ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇక జగన్ రాజకీయంగా అణచివేయాలన్న లక్ష్యంతో ఆయన పతనానికి రాజకీయ చట్టపరమైన దారులు సిద్ధమవుతున్నాయి. జగన్పై మొత్తం 26 కేసులు నమోదై ఉన్నాయి. అందులో 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, ఇంకా ఏపీ, తెలంగాణలోని పోలీస్ స్టేషన్లలో 6 కేసులు ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టపరంగా ఎదురుదెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బోనస్గా లిక్కర్ స్కామ్, వివేక హత్య కేసు వంటి అంశాలు జగన్ మెడకు చుట్టుకుంటున్నాయి. బీజేపీ నేతలు వాటిని మళ్లీ ప్రస్తావించడం కేంద్ర సంస్థల దృష్టిని జగన్ వైపు మళ్లించే వ్యూహంగా మారుతోంది. వైసీపీని కంగారు పెడుతున్న అంశం వివేక హత్య కేసు. ఇప్పుడు దానికి లిక్కర్ స్కామ్ కూడా జోడైంది. పుండు మీద పుట్రల జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా వాటికి దగ్గరలోనే ఉన్నట్టుగా మారాయి. జగన్, భారతి ఏ దారుణానికైనా పాల్పడగలరు. లిక్కర్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన డబ్బుతో 400 కోట్ల బంగారం కొనుగోలు చేశారు. వివేకానందరెడ్డిని చంపించింది వీళ్లేనని, అసలు దోషులు త్వరలో బయటపడతారు అంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇంతటితో ఆగలేదు. జగన్ కు సూపర్ చెక్ పడబోతోంది. 60 రోజుల్లో ఆయన రాజకీయంగా, చట్టపరంగా పూర్తిగా బలహీనపడతారు. ప్రజలు చీకొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల వెనుక జగన్ లాకింగ్ కు పగడ్బందీగా సాగుతున్న వ్యూహం దాగి ఉందని విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాదు, జగన్ డైనోసార్ లాంటివాడు, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన నాయకుడు, అంతరించిపోవడం ఖాయం అని చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా తీవ్రతను పెంచాయి. ఇక జగన్ ఆట కట్టు గ్యారంటీ అన్నట్లు మారిన ఈ వ్యాఖ్యలు వైసీపీకి ఎదురుదెబ్బల సంకేతంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు హవా కొనసాగడం చూస్తూ ఉంటాం, కానీ కేసులు వెంటాడడం మాత్రం కాలచక్రం గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా అదే దశలోకి చేరింది. అధికారంలో ఉన్నంత వరకు గతంలో నమోదైన అవినీతి, మనీ లాండరింగ్ కేసులు న్యాయస్థానాల్లో నిశ్శబ్దంగా కొనసాగాయి. సీఎం హోదా కారణంగా ఆయనకు పర్సనల్ హాజరు నుంచి మినహాయింపు పొందుతూ అప్పట్లో విచారణల నుంచి తప్పించుకున్నారు. కానీ నేడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధికారం కోల్పోయిన తర్వాత గత కేసులు మళ్లీ తెరపైకి రావడం ప్రారంభమైంది. ఇక వివేక హత్య కేసులో జగన్ కుటుంబంపై నేరపూరిత ఆరోపణలు, లిక్కర్ స్కామ్ కు లింకు చేస్తూ బంగారం కొనుగోలు ఆరోపణలు, ఇవి జగన్ కు కొత్త తలనొప్పిగా మారుతున్నాయి. జగన్ పాలనలో ప్రత్యర్థులను జైలుకు పంపడంపైనే ప్రభుత్వం మొత్తం ఫోకస్ చేసింది. చివరకు చంద్రబాబును సైతం జైల్లో కూర్చోబెట్టారు. కానీ తాము కేసుల్లో కూరుకుపోతున్నారని గ్రహించలేకపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అన్న ప్రశ్న రాజకీయంగా గట్టిగా వినిపిస్తోంది. వైసీపీపై కూటమి నేతల దూకుడు వెనుక జగన్పై ఉన్న కేసుల తీవ్రతే ప్రధాన కారణం. పలు కేసుల్లో సిట్ విచారణలో నిందితుల వేళ్లన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి. ఈ క్రమంలో జగన్కు జైలుదారి ఒక్కటే మిగిలిందా అన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పతనం ముగిసింది అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అక్రమార్కుల కట్టడిలో, ప్రత్యర్థులపై దాడుల్లో చంద్రబాబు వేసే స్కెచ్లు చాణక్యుణ్ణి తలపిస్తాయన్న టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. అందుకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ జత కలవడం, కేంద్ర స్థాయిలో పక్కా వ్యూహాలతో వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తుండటంతో జగన్ పరిస్థితి తారుమారైంది. ప్రత్యర్థుల వ్యూహరచనలు చేస్తూ ఉంటారు. వాటిని తట్టుకోవడం, ఎదురొడ్డి నిలవడం కూడా ఓ సవాల్ లాంటిదే.
జమలమడుగు బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఆచితూచి అడుగులు వేసేలా మారాయి. ప్రజాక్షేత్రంలో తమ ఉనికిని కాపాడుకోవడం, అదే సమయంలో రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ఇప్పుడు వైసీపీకి అత్యవసరంగా మారింది. ఆరోపణలు గుప్పించింది కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ ఎమ్మెల్యే కావడం వల్ల ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమని వైసీపీ అభివర్ణించవచ్చు. ప్రజల్లో నైతిక మద్దతు కోసం ప్రచారంగా మలచే ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయి. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్కు ఉన్న మార్గం ఒక్కటే. తాడేపల్లి ప్యాలెస్కు ప్రాధాన్యత ఇచ్చి బెంగళూరు మకాంను తగ్గించి నేతలతో కలిసి ప్రజల్లో మమేకం కావడంపై దృష్టి పెట్టడం. ఇది కేవలం ప్రత్యర్థుల నుంచి రక్షణ మాత్రమే కాదు, ప్రతిస్పందన వ్యూహంగా కూడా మారవచ్చు. ఇక్కడొక మాట, అక్కడొక తీరు. ఇది రాజకీయాల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి నేతల వరకు తరచూ కనిపించే దృశ్యం. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలపై మాత్రమే స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై నిరసనలు, విమర్శలు గుప్పిస్తున్నా కేంద్ర బీజేపీపై మాత్రం పూర్తిగా మౌనంగా ఉన్నారు. అబద్ధాల పాలన, వ్యవస్థల నిర్వీర్యత, అవినీతి అంటూ చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఉన్నా పవన్ కళ్యాణ్ను టచ్ చేయడానికి మాత్రం సాహసించలేకపోతున్నారు. ప్రధాని మోదీపై విమర్శలు చేయకుండా కూటమిలో చిచ్చుపెట్టే వ్యూహం అమలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీని దూరంగా ఉంచుతూ ప్రత్యర్థి పార్టీల మధ్య విభేదాలు పెంచేలా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు చెబుతోన్న మాట. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాటల్ని తూటాలుగా పేల్చడంతో జగన్కు పరిస్థితి చేజారిందా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొట్టిపారేసేవి కావు. అన్ని పకడ్బందీగా మారిన తర్వాతే ఆయన జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు కారణాలు లేకపోలేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కీలక దశకు చేరింది. దర్యాప్తు మరింత లోతుగా జరగాలి, అసలైన సూత్రధారులు బయటపడాలి అంటూ ఇటీవల నాంపల్లి సిబిఐ కోర్టులో వివేకా కుమార్తె సునీత పిటిషన్ వేశారు. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి సహా ఇతర నిందితులకు సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాక సిబిఐ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించడం జగన్ అండ్ కోకి ఎదురుదెబ్బగా మారింది. హత్య వెనుక ఇంకా వెలుగులోకి రాని అనేక అంశాలు ఉన్నాయని, సిబిఐ లోతుగా దర్యాప్తు చేయలేదని కౌంటర్ ఉండడం ఇవి ఫ్యాన్ పార్టీ నేతల్ని కంగారు పెట్టేలా మారాయి. ఈ నేపథ్యంలోనే జగన్కు చెక్ పడుతోంది అంటూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్రతను పెంచుతున్నాయి. జగన్ను రెచ్చగొడుతూ తమ పబ్బం గడుపుకున్న నేతలు లేకపోలేదు. కానీ ఇప్పుడు వారి పరిస్థితి తల్లకిందులైంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని, రోజా, జోగి రమేష్ వంటి నేతలు ప్రత్యర్థులపై అసభ్య వ్యాఖ్యలు, దూషణలు, బహిరంగ దాడులతో వార్తల్లో నిలిచారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిలో చాలా మందిపై కేసుల ఉచ్చు బిగిసింది. అంటకాగిన అధికారుల దగ్గర నుంచి కీలక నేతల వరకు జైలు ఊచలు లెక్కబెట్టే పరిస్థితి వచ్చింది. కొంతమంది పరిస్థితి యూఆర్ ఇన్ క్యూ అన్నట్లుగా మారింది. ఈ దశలో జగన్కు అండగా నిలబడి మాట్లాడే నేతలు కూడా కరువవుతున్నారు. అధికారం ఉన్న సమయంలో జగన్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన కోటరీ సైతం పబ్లిక్గా మాట్లాడేందుకు వెనుకంజ వేస్తుండడం గమనార్హం. బీజేపీ ఎమ్మెల్యే చేసిన సంచలన వ్యాఖ్యలు జగన్ రాజకీయ భవితవ్యంపై బలమైన ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా ప్రతి అడుగును ముందే లెక్క వేసుకుంటూ సాగుతున్నాయి. ఇక వైసీపీ మాత్రం ఆత్మరక్షణ కోణంలోకి వెళ్ళిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల్లో మద్దతు కోల్పోతున్న సంకేతాలు, నేతల మౌనం, కేసుల తీవ్రత అన్నీ కలిపి జగన్కు రాజకీయంగా చెక్మేట్ దశ దగ్గర పడుతోందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. బాబాయ్ హత్య కేసు వేగం పుంజుకోవడం, పాత కేసులు తిరగదోడడం, కొత్తగా బంగారం కొనుగోలు ఆరోపణలు వెలుగులోకి రావడం అన్నీ కలిసి జగన్తో పాటు వైసీపీ నేతల్ని మరింత ఇరకాటంలోకి నెట్టుతున్నాయన్నటువంటి భావన రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అసలు లెక్క తేలాలంటే కాలమే నిర్ణయించాలి.